ఇంత దూరం వచ్చి కొండెక్కుదామంటే ఫుల్ అయితే చెరువు నిండా అయితే నీళ్ళు అయితే ఉన్నాయి. హాయ్ గైస్ అందరికి, వానాకాలంలో కూడా అయితే మేమైతే ఇంత దూరం అయితే వెళ్తామని అయితే అనుకోలేదు. మేమైతే ఇప్పుడైతే కుండమూలకి అయితే వెళ్తాము. ఎందుకంటే వానాల కారణంగా అయితే అక్కడైతే నీళ్ళు అయితే వచ్చింటాయి. దాని పక్కన చుట్టుపక్కల అయితే ఎలుగుబంటి గువ్వలు అయితే ఉన్నాయి. దాన్ని కూడా అయితే చూపిద్దామని అయితే వెళ్తాము. వాన పడుతుందని తెలుసు కూడా అయితే మేమైతే గొడుగులు అయితే తెచ్చుకోలేదు. అనుకున్నట్టు అయితే చిన్నగా అయితే వాన అయితే స్టార్ట్ అయింది. వాన పడుతుంది కాబట్టి అయితే నెమ్మలు అయితే బయటకు వచ్చినాయి. ఆ చెట్ల మధ్యలో అయితే ఉన్నాయి. రానైతే వాన అయితే చాలా అయితే స్పీడ్ గా అయితే పడింది. ఇంకా మేమైతే స్పీడ్ గా అయితే పైకి ఎక్కేసినాము. అనుకునే దానికైనా అయితే చాలా ఫుల్ గా అయితే నీళ్ళు అయితే వచ్చేసినాయి. ఇంకా అక్కడే మాకు అయితే గుట్ట పైన అయితే ఎనుములు కాసుకునే వాళ్ళు, అలాగే మేకలు కాసుకునే వాళ్ళు అయితే కూడా అయితే కనపచ్చినారు మాకైతే. ఇంకైతే మేము అనుకున్నది అయితే ఎలుగుబంటి గోల కాడికి అయితే పోదాం అనుకున్నాము. అందుకని అయితే ఈ కొండపై నుండి అయితే సెకండ్ కొండపైకి అయితే ఎక్కాలా. ఇంకా అయితే ఆ కొండపైకి ఎక్కాలంటే ఇక్కడ ఉండే చెరువుని అయితే దాటుకొని అయితే పోవాలా. నీళ్ళు అయితే లోతుకుంటాయని అయితే భయంగా అయితే దాటుకొని వెళ్ళినాము. లోతు అయితే ఏం లేదు. ఇక్కడైతే కనిపిస్తున్న ఈ ఎలుగుబంటి గోల కాడికి వెళ్ళాలంటే పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయండి.